ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయము 34వ వచనము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. వాక్య భాగంలో గమనిస్తే అయినయ్య అనే ఒక వ్యక్తి 8 సంవత్సరాల నుండి మంచం పట్టి ఉండను. పక్షవాయువుతో ఆ వ్యక్తి బాధపడుచున్న సమయం అది. పేతురు ఆయనను చూచి, ఆయనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనమని చెప్పగా అతడు వెంటనే లేచెను. హల్లెలూయా. ఈరోజు జీవం గల దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఆయన పేరే యెహోవా రాఫా. మరియు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైన బిడ్డ, ఈరోజు ఎటువంటి అస్వస్థత, అనారోగ్యము, మానసిక, ఆత్మీయ, శారీరక అస్వస్థతతో, రుగ్మతలతో బాధపడుచున్నవా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను స్వస్థపరచుదను. లేచి దేవుని కొరకు గొప్ప కార్యములు సాక్షిగా జీవించుటకు, నీవే ఒక పత్రికగా జీవించుటకు తీర్మానం చేసుకో. ఈరోజు యేసయ్య నిన్ను స్వస్థపరచుటకు నీ కొరకు ఈ వాగ్దానమైన ఇచ్చిన వాక్యం సెలవిస్తుంది. ఆయన తన వాక్కును పంపించి నిన్ను స్వస్థపరచును. కాబట్టి ఈరోజు ఎటువంటి సమస్యలు వెంటనే దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, నీవు వాగ్దానం చేస్తున్నావయ్యా, నా జీవితంలో స్వస్థత నాకు కావాలయ్యా. ప్రభువా, నా యొక్క హృదయానికి, నా యొక్క మనసుకు, నా యొక్క ప్రభువా శరీరానికి, ఆత్మకు ప్రభువా స్వస్థత నీవు మాత్రమే అనుగ్రహించు దేవుడు అయ్యా. ప్రభువా, ఈరోజు స్వస్థపరచు అని ఒక తీర్మానము, ఒక దృఢమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేయటకు ఆయన నీ కొరకు వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు. నువ్వు విశ్వసించి ఈ వాగ్దానం పొందుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడు అనిచ్చిన గొప్ప వాగ్దానంకై తండ్రి నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా మాకు స్వస్థత ఉన్నదయ్యా, విడుదల ఉన్నది ప్రభువా, రక్షణ ఉన్నదయ్యా. మేము నమ్ముచున్నాం. దేవా, ఉదయకాలం ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా, అయ్యా ప్రభా, ఎంతకాలం నుంచి తన మంచాన పడి ఉన్నారో ప్రభా, అయ్యా బలహీనతలో ఉన్నారో ప్రభా, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నారో తండ్రి, ఇక డాక్టర్స్, వైద్యులు మేము ఏమీ చేయలేమో అని చేతులు ఎత్తిన పరిస్థితిలో ఉన్నారేమో ప్రభా. అయ్యా, మాకు తెలియదు నైనా, కానీ సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ప్రభా, నువ్వు సమస్తం ప్రభా, నీకు ప్రభా మరుగు లేక తండ్రి తేటగా కనబడుతుందయ్యా. ప్రభా, హృదయ రహస్యం లేని గొప్ప దేవా అయ్యా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు నైనా, నువ్వు ప్రభు పక్షపాతులు కాదయ్యా. దయచేసి ప్రభుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసు నామంలో ప్రార్థించే ప్రతి ఒక్కరిని తండ్రి స్వస్థపరచమని, నెమ్మది దయచేయమని, ఈరోజు విడుదల అనుగ్రహించమని వేడుకొంచు. నీ బిడ్డల ప్రభు నీకు సాక్షిగా జీవించి తండ్రి నిన్ను మహింపరిచే గొప్ప పత్రికలుగా ప్రభావితమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి